వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 17.33 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజోలు తీర ప్రాంత వాసులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతర్వేది దేవస్థానం గ్రామంలో 17.33 కోట్ల జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మించిన సమగ్ర రక్షిత పథకానికి వర్చువల్గా గురువారం అమరావతి నుంచి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వచ్చిన సమయంలో స్థానికులు తాగునీటి సమస్యను వివరించారు. అప్పుడు ఇచ్చిన మాటని ఈరోజు నేను నిలబెట్టుకున్నాను. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పం. ఈ లక్ష్యంగా ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది అని వెల్లడించారు. ఓఎన్జీసీ మంజూరు చేసిన 5.5 కోట్లతో మలికిపురం మండలం గుడిమెల్లంకలో శాండ్ ఫిల్టర్ల నిర్మాణం జరుగుతోంది. దీంతో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా సురక్షితమైన తాగునీరు పంపిణీ చేస్తాం. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ మాట్లాడుతూ అంతర్వేది నుంచి కరవాక వరకు తీరంలో హైవేని తలపించేలా రహదారి నిర్మిస్తే మత్స్య సంపద ఎగుమతితో పాటు పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందంటే ఇమీడియట్గా దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆమోద ముద్ర వేశారు. ఖచ్చితంగా ఇది క్యాబినెట్లో పెట్టి అడిగినటువంటి రహదారిని నిర్మిస్తాము అని మాట ఇచ్చేశారు. ఆల్రెడీ ఇచ్చినటువంటి మాటని నెరవేర్చి సరికొత్తగా ఇంకోటి విమర్శించేవాళ్ళు, బయట మాట్లాడేటువంటి వాళ్ళు ఇకపైన నోరు దగ్గర పెట్టుకుని ఉండాలి. బికాజ్ మాటల్లో చెప్పేటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్, చేతల్లో చూపించేటువంటి వ్యక్తి. ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు, కానీ అది ఎక్కడా అర్ధాంతరంగా ఆగిపోదు. నిధుల లేమి వల్ల, లేదంటే డిపిఆర్లు అవ్వకపోవడం వల్ల, లేదంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల 1-2 రోజులు పెండింగ్ మాత్రమే, 1-2 రోజులు పెండింగ్ మాత్రమే. కానీ అల్టిమేట్గా పని అయ్యి తీరుతుంది. మొంతా తుఫాన్కి వెళ్ళారు, క్లియర్ చేశారు. గిరిజనుల దగ్గరికి వెళ్ళారు లాస్ట్ ఇయర్, మొన్న ఆవిర్భావ సభ రోజుకి వాళ్ళకి మొత్తం అంతా కూడా సిమెంట్ తార్ రోడ్లు వేయించారు, బీటీ రోడ్స్ వేయించి పెట్టారు. దశాబ్దాల కాలంగా రోడ్డు అనేది చూడలేదయ్యా, ఈరోజు రోడ్డు చూస్తున్నాం, మా పిల్లలు బడికి వెళ్తున్నారని సగర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. అది ఆయన నిబద్ధత. ఏంటది, చెప్పాడంటే చేస్తాడంతే. ఏం చేశారు? ఇక్కడ మాట ఇచ్చారు, నెరవేర్చారు, పని చేశారు. అక్కడ ఏం చేశారు? ఏమీ లేదు పని. వాళ్ళు వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ అది ఎందుకు చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తే మీకు ఎందుకయ్యా, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు హ్యాపీగా. ఆయనకున్నటువంటి శాఖలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి ఏం చేయాలో అది చేస్తూనే ఉన్నాడు. ఆయన పనిలో ఎక్కడ లోపాలు లేవు, ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు, రావు. సో ఇక మిగతా వాళ్ళు కాస్త తట్టాబుట్టా సర్దుకుని హ్యాపీగా ఇంట్లో కృష్ణారామ జపం చేసుకుంటే బెటర్. ఆయన విమర్శించడానికో ఇంకో దానికో రోడ్డు ఎక్కుతాం, ఇది చేస్తామంటే ఈసారి చట్టాలు కఠినంగా ఉంటాయి. అందులో ఎటువంటి మొహమాటం కూడా లేదు. సో రాజోల్ గ్రామ ప్రజలు, అంతర్వేది గ్రామ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. వేసవి సమయంలో మంచినీటి ఎద్దడి ఎక్కడైనా ఉంటుందేమో, ఇంకా ప్రాజెక్ట్ అవ్వలేదేమో అనుకుంటుంటే పురోగతి చూసిన తర్వాత మాకు అనిపించింది ఖచ్చితంగా ఈ వేసవికి ఎటువంటి ఇబ్బంది ఉండదని. ఇంత సత్కార్యాన్ని చేసినందుకు, మా నియోజకవర్గంలో ఈ గ్రామాలకి ఇంత మంచి పని చేసినందుకు నిజంగా ఆయన చల్లగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. ఒక నాయకుడికి ఇంతకు మించి ఏం కావాలి? ప్రజల నుంచి అభిమానం తప్ప. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.